కళ్ళు తెరిచేసరికి నువ్వు కనిపిస్తే బాగుంటుంది. నేను రాను. అమృత, చిన్నాకి ఎలా ఉంది చెప్పు. చెప్పు అమృత, చిన్నాకేమైంది? ఆపరేషన్ సక్సెస్. నీ మెప్పు కోసమా లేకపోతే మీ డాడీ మెప్పు కోసమా నేను వెళ్ళలేదు. ఇక్కడ రక్త సంబంధికులు తప్ప ఎవరూ ఉండకూడదు. మనం ఏది చేయలేం, ఏది చెప్పుకోలేం కూడా. కనీసం వాడి దగ్గర నిలబడి వాడి బాధను పంచుకునే అదృష్టం కూడా లేని పరిస్థితి మనది. సమయానికి అమృత మనసు మార్చుకొని అమృతమూర్తిలా వచ్చి వాడిని కాపాడింది కాబట్టి సరిపోయింది. కానీ లేకపోయి ఉంటే మనం వాడిని కాపాడుకునేవాళ్ళం కాదు. ఏమా చందు, మనం ఇంత కష్టపడి ఏం సాధించాం? ఇన్ని త్యాగాలు చేసి ఎవరిని సుఖపెట్టాం, ఎవరిని సంతోషపరిచాం? ఒక్కసారి ఆలోచించు. ఎందుకంటే ఇప్పుడు ఒక్కసారైనా మన గురించి మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందమ్మా. మన దురదృష్టం అలా ఉంది డాడీ. మన తప్పుల్ని దురదృష్టం మీదకి నెట్టడం కరెక్ట్ కాదేమో చందు. ఒకరి కోసం ఇంతమంది బాధపడడం నీ దృష్టిలో న్యాయం కావచ్చు, కానీ ఈ సమయంలో కూడా మనమే తల్లిదండ్రులు అని చెప్పుకోలేకపోవడం మన తప్పే. చిన్నాకి మన మీద ఎంత ప్రేమో చూడు. తన మనసులో మన మీద ఎంత ప్రేమ లేకపోతే, ఎంత అభిమానం లేకపోతే మనమంతా తన కుటుంబం అని అంటాడు. వాడి ప్రేమ ముందు మనమంతా చాలా చిన్నవాళ్ళం అయిపోయాం చందు. ఎంత గొప్ప మనసు వాడిది. ఈ క్షణంలో వాడిని హత్తుకుని, నాన్న నేనేరా ఇన్ని రోజులు నిన్ను దూరం చేసుకున్న దౌర్భాగ్యపు తండ్రిని అని చెప్పాలనుంది, కానీ చెప్పలేను. ఈ క్షణం మేమంతా నిజంగా నీ కుటుంబమేరా అని చెప్పాలనుంది, కానీ ఆ మాట గొంతులని పూడుకుపోతుంది. ఇది దేవుడి శాపము లేక మనం చేసుకున్న పాపమో చందు? నిజంగా పాపమేనండి. నేను చేసుకున్న పాపమే. దాని ఫలితం వాడు అనుభవిస్తున్నాడు. మరో జన్మంటూ ఉంటే నాలాంటి దాన్ని కడుపున వాడు పుట్టకూడదని దేవుణ్ణి వేడుకుంటాను. అంతకు మించి నేనేమీ చెయ్యాలని నిస్సహాయురాల్ని డాడీ. నన్ను క్షమించండి డాడీ. ఊరుకోమా. అమృత, ప్రాణం పోతున్నా మరో ప్రాణికి ఊపిరిపోయడం ఒక్క డాక్టర్కే సాధ్యమో అని విన్నాను. ఈరోజు నీ విషయంలో అది చూస్తున్నాను అమృత. కరుణ వచ్చి అడిగితే కాదు అన్నావు. నువ్వే వచ్చి చనిపోవలసిన మనిషిని కాపాడావు. ఇప్పటి వరకు
నీలో ఒక మంచి భార్యనే చూశాను, కానీ ఈరోజు గొప్ప మానవతా మూర్తిని చూస్తున్నాను. చిన్నని కాపాడినందుకు థ్యాంక్స్ అమృత. ఓ, నాకు మీరు థ్యాంక్స్ చెప్తున్నారా? ఎందుకు చెప్తున్నారు? ఏ హోదాలో చెప్తున్నారో నేను తెలుసుకోవచ్చా? చూడమృత, చిన్నాని నేను అభిమానించడం ఎందుకో నీకు నచ్చడం లేదు. చిన్నా మీద అకారణంగా ద్వేషం పెంచుకున్నావు. నా మీద కోపంతో చిన్నాకి వైద్యం చేయకుండా ఎక్కడ పగ తీర్చుకుంటావో అని భయపడ్డాను. నా మీదుండే కోపం నీకు శాపంగా మారకూడదు అనుకున్నాను. నేను మీరు అనుకున్నంత స్థితికి చేరుకోలేదులేండి. మీతో కాపురం చేసిన ఇన్నేళ్లలో మనుషుల్ని తిట్టుకుంటూ రాక్షసిగా తయారైతే అయ్యానేమో గాని మా నాన్నగారి పెంపకంలో మానవత్వాన్ని మర్చిపోయేలా మారిపోలేదులేండి. ఏమన్నారు? చిన్నాన్ని నేను కాపాడానా? అలా అని ఎవరన్నారు? చిన్నాన్ని కాపాడింది నేను కాదు, మీరే. ఏంటి అలా చూస్తున్నారు? నేను చెప్పింది అబద్ధం అనుకున్నారా? కాదు, మీరిచ్చిన రక్తమే చిన్నాన్ని కాపాడింది. కానీ అదే విచిత్రమో గాని మీ రక్తం కూడా సరిగ్గా అతనికి మ్యాచ్ అయింది. బహుశా మీరు గనక రక్తం ఇవ్వకపోయింటే చిన్న చనిపోయి ఉండేవాడు. హాస్పిటల్లో రక్తం అయిపోయిందని మేమందరం టెన్షన్ పడుతూ ఉంటే మీరు సమయానికి భలే ఇచ్చారే. అంటే రక్తం ఇవ్వడం కూడా తప్పేనా? ఇవ్వడం తప్పు కాదు, ఆ రక్తం మ్యాచ్ అవ్వటం ఆశ్చర్యం అంటున్నాను. దేశంలో 130 కోట్లకు పైగా జనాభా ఉన్నారు. అందులో 50 కోట్లకు పైగా ఒకే గ్రూప్ రక్తం ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఒకరికొకరు ఏదో ఒక రకంగా రిలేషనే అని నీ అనుమానమా? చిన్న మీకు రిలేషన్ అవడం వల్లే మీ రక్తం మ్యాచ్ అయిందని నేననలేదే. నువ్వేమీ అనాల్సిన అవసరం లేదు. నీ చూపులోనే అన్ని అర్థాలు కనిపిస్తున్నాయి. ఒక్క చూపులోనే మీరు అన్ని అర్థాలు వెతుకుతుంటే మీ చేతుల్లో నేనెన్ని అర్థాలు వెతకాలండి? నిన్నటి దాకా ఏదో మూలన ఒక చిన్న అనుమానం ఉండేది. ఈ రోజు ఆ అనుమానం బలపడింది. రాను రాను నీ అనుమానాలకి అర్థం లేకుండా పోతున్నాయి. నేనిప్పటి వరకు చాలా మందిని కాపాడాను. ఎప్పుడు రాని అప్రిషియేషన్ మీ నుండి ఈ రోజు అందుకున్నాను. మీరేదో పొగడారని పొంగిపోయే మనిషిని కాను. నా మనసులో మీ మీదున్న కోపం అలాగే ఉంది. ఏంటో వసు, ఎప్పుడు డ్యూటీ మైండెడ్గా ఉండటం తప్ప ఇలా అమ్మాయిలతో కలిసి తిరగటం నాకెప్పుడూ అలవాట్లేదు. బట్ ఇలా తిరగడం మాత్రం నాకు కొత్తగా హ్యాపీగా ఉంది. హలో, అవునా? ఎక్కడ? 1 minute వసు. చెప్పు. హాయ్ వసు, హౌ ఆర్ యు? ఏంటి నన్ను చూడగానే మొహం తిప్పుకుంటున్నావు? బురద కనిపిస్తే ఎవరైనా పక్క నుంచే వెళతారు, అంతేగాని కదిలించుకొని మీద వేసుకోవాలనుకోరు. నువ్వు అంతే, బురద లాంటి దానివే. కానీ నువ్వు ఈ బురద నుంచి తప్పించుకోవడం అంత ఈజీ కాదు వసు. నువ్వు ఎంత దూరం వెళ్ళినా నేను వదలను కదా.
నేను నా కొడుకు నీకు మీ నాన్నకి నచ్చలేదు. నా కొడుకుని కాదని ఇంకొకరితో ఎంగేజ్మెంట్ చేసుకున్నావు కదా. నన్ను వదిలించుకుని పోయాను అని చాలా సంబరపడిపోతున్నావు. కానీ నేనంత ఈజీగా వదిలేసే మనిషిని కాదు. నిన్ను వెంటాడుతూనే ఉంటాను. ఎందుకంటే బురదని కదా. అది నీ కంటించకుండా ఎందుకు వదులుతాను? ఈయనేనా నీ ఫియాన్సీ? మీరు నా పేరు భార్గవి. భార్గవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి చైర్పర్సన్ ని. వసుకి బాగా కావాల్సిందాన్ని. మీరు తనకు కాబోయే భర్త కదా? అవునండి. ఐఎమ్ చక్రవర్తి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. ఓ అవునా, వెరీ గుడ్. అయితే మా వసుకి చాలా మంచి సంబంధమే కుదిరిందన్నమాట. ఎంతైనా మా వసు చాలా అదృష్టవంతురాలు. ఓ గొప్ప వ్యక్తికి భార్య కాబోతోంది. ఆ, అవునండి. మీరు ఎంగేజ్మెంట్కి రాలేదేంటి? ఏది? వీళ్ళ నాన్నగారు నన్ను పిలిస్తేగా. మేమెవ్వరూ లేకుండానే ఎంగేజ్మెంట్ చేయించేశారు కదా మీ డాడీ. అంత మాత్రం చేత ఆయన్ని మీరేం తప్పు పట్టాల్సిన పని లేదు మిస్టర్ చక్రవర్తి. మంచి ముహూర్తం కుదిరింది అని వెంటనే ఎంగేజ్మెంట్ చేసుంటారు. పిలిచే టైం కూడా లేకపోయి ఉంటుంది. అంతే కదా వాసు? మీరేం బాధపడకండి. మీ పెళ్లికి తప్పకుండా వస్తాను. ఒకవేళ వీళ్ళ నాన్నగారు పిలవడం మర్చిపోయినా మీ తరపున వస్తాను. నేను లేకుండా అసలు మీ పెళ్ళే జరగదు. దగ్గరుండి అంతా నేనే చూసుకుంటాను. మీరు చాలా బాగా మాట్లాడుతున్నారండి. వసు ఇంకా బాగా మాట్లాడుతుంది. మీకు తెలీదా? ముందు ముందు మీకే తెలుస్తుంది. మనం బయలుదేరదామా అండి? డాడీ వెయిట్ చేస్తుంటారు. ఏంటి వసు, ఎందుకంత తొందర? ఎంగేజ్మెంట్ కి ఎలాగూ పిలవలేదు. కలిసినప్పుడైనా కనీసం మాట్లాడుకొని. బాబు ఏసీపీ కదా. నాలాంటి వాళ్ల పరిచయం తనకి, తనలాంటి వాళ్ల సహకారం నాకు చాలా అవసరం ఉంటుంది. ఏం మిస్టర్ చక్రవర్తి, ఏమంటారు? అవునవును. నాకు టైం లేదండి, ఇంటికి వెళ్ళాలి. రండి వెళ్దాం. ఓకేనండి. తను వెళ్దాం ఉంటుంది కదా, మరోసారి కలుస్తాను. ఈసారి తీరిగ్గా వసుని తీసుకుని ఇంటికి రావాలి. అప్పుడు మనం చాలా విషయాలు మాట్లాడుకుందాం. ఏమంటావు వసు? మర్చిపోకుండా మీ కాబోయే శ్రీవారిని తీసుకుని మా ఇంటికి రావాలి వసు. వస్తావు కదూ? తను వద్దన్నా నేను తప్పకుండా తీసుకొస్తానండి. మీరు మీ పద్ధతి నాకు చాలా బాగా నచ్చాయండి. మీతో చాలాసేపు మాట్లాడాలి. వెరీ గుడ్. చూసావా వసు, మీ కాబోయే శ్రీవారు నాకు బాగా కనెక్ట్ అయిపోయారు. నువ్వు మర్చిపోకుండా ఇంటికి రావాల్సిందే. మీకు మర్చిపోలేని ఆతిథ్యం నేను ఇవ్వాల్సిందే. వస్తామండి. పదవసు. ఈ 2 రోజులు ఏ పని చేయకు. కాస్త ఈ దెబ్బలు తగ్గేంత వరకు బుద్ధిగా ఉండు. అలాగేనమ్మా. అలాగే అంటావు, మళ్ళీ పనులు చేస్తూనే ఉంటావు. అందుకేనమ్మా చిన్నాని ఏం పని చేయనీయకుండా అక్కడే కూర్చొని చేసి, చిన్న ఇచ్చేయి అచ్చేయి అని చెప్తుంటే మేము చేస్తూ ఉంటాం. ఏం బాబాయ్, అంతే కదా? అవునమ్మా, కావాలంటే నేను కూడా చేస్తాను. ఏరా మనవడా, ఏమంతా కొంపలు మునిపోయిన అర్జెంట్కి ఇక్కడికి వచ్చావు? 2 రోజులు మా ఇంటికి రావచ్చు కదా. ఇక్కడ నిన్ను చూసుకునే వాళ్ళు ఉన్నట్టు వచ్చేసావు.
బండ్లు డెలివరీ ఇవ్వాలి తాతయ్య. అవసరమైతే 10 మంది మెకానికల్ పిలిపించి పనులు చేయించావంట్రా. ఆ 10 మందిని కాదనే జనాలు నా దగ్గరకు వస్తున్నారు తాతయ్య. ఇప్పుడు వాళ్ళని పోగొట్టుకోలేను కదా. వీడు బాగా మాటలు నేర్చాడమ్మా. చూడు ఎలా మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏం ఇబ్బంది పడతాడని నేను టెన్షన్ పడుతుంటే ఎలా మాట్లాడుతున్నాడు చూడు. ఇక్కడ కూర్చోడానికి కుర్చీ లేదు, పడుకోవడానికి బెడ్ లేదు, కనిపెట్టుకునే మనుషులు లేరు. ఈ పరిస్థితుల్లో ఇక్కడెందుకురా? ఏమున్నా లేకపోయినా మా అమ్ముంది కదా తాతయ్య. అమ్మ నాతోనే ఉంటుంది, నన్ను కనిపెట్టుకొని ఉంటుంది. ఓ, అయితే మీ ఇద్దరు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారన్నమాట. ఓ 2 రోజులే డాడీ, చిన్న కొంచెం తగ్గాక నేనే వచ్చేస్తాను. అయితే నేను మాత్రం అక్కడిని అక్కడ నుండి ఏం చేస్తాను? నేను మీతోనే ఉంటాను. మీరుంటారా తాతయ్య? ఇక్కడ చాలా కష్టం అవుతుంది. ఏం కష్టం రా? ఇక్కడ మీకు సరైన సదుపాయాలుండవు, చాలా ఇబ్బంది పడతారు తాతయ్య. రే చిన్న, నేను కష్టాల్లో పెరగకపోయినా కష్టాన్ని అర్థం చేసుకోగలనురా. పేదరికం అంటే ఏంటో నాకు తెలుసు. అయినా తాతయ్య అని పిలవగానే సరిపోతుందా? ఈ తాతయ్య బాధ్యత కూడా నీదే. అందుకే నేను నీతోనే ఉంటాను. పిలిస్తే నువ్వు రానప్పుడు నేనైనా నీతో రావాలి కదరా. ఒరే చిన్న, ఆ పెద్దాన్ని ఇబ్బంది పెట్టేందురా. పోనీ ఆ దెబ్బలు తగ్గేంత వరకైనా అక్కడ ఉండిరా. ఆ, అలా చెప్పండి మీరు. లేదులే బాబాయ్, మంచి మనసుతో పిలవటం వీళ్ళ గొప్పతనం కావచ్చు, కానీ ఎక్కడుండాల్సిన వాళ్ళు అక్కడే ఉండటం పద్ధతి బాబాయ్. అదేంటి చిన్న అలా అంటావు? అవును తాతయ్య, ఒక మెకానిక్ గాడికి తాతయ్య అని పిలిచే అవకాశం ఇచ్చారు. నాకు ఆ పిలుపులోని తీయదనాన్ని, తాతయ్యకి మనవడి మీదుండే ప్రేమని అందించారు. దీన్ని అవకాశంగా తీసుకొని మీతో పాటు నేను ఉండాలనుకుంటే అది స్వార్థం అవుతుంది తాతయ్య. నాకు అర్హత లేదు. చిన్నా, అవునమ్మా, ఈరోజు ఒంట్లో బాలేదని అక్కడికి వచ్చి పట్టుపరుపుల మీద పడుకొని ఏసీ వేసుకుని నిద్రపోవడం అలవాటు చేసుకుంటే రేపు మళ్ళీ అదే కావాలనిపిస్తుంది. ఆ తర్వాత ఈ షెడ్డు, ఈ జీవితం చాలా బరువు అనిపిస్తుంది. కానీ ఇది వాస్తవం, ఇదే నిజం. నేను ఇక్కడే ఉండాలి. మళ్ళీ వీటన్నిటికీ అలవాటు పడాలంటే కష్టంగా ఉంటుందమ్మా. అందుకే ఎక్కడుండాల్సిన వాళ్ళు అక్కడే ఉండటం మంచిది. నీకేమైనా పిచ్చా? అసలు నిన్ను ఇక్కడ ఎవరుండమన్నారా? నేను నీకు సొంత తాతయ్యని. అలాగే చూసుకుంటున్నాను కదరా. నా ఆస్తి నీది కాదా? నువ్వు పరాయివాణ్ణివని ఎందుకు అనుకుంటున్నావురా? నువ్వు నా వారసుడురా. నాకు ఈ అభిమానం చాలు గాని ఆస్తులు అవసరం లేదు తాతయ్య. నా ఒంట్లో బాలేనప్పుడు ఇలా వచ్చి ఆదరిస్తే చాలు గాని ఆడంబరాలు అవసరం లేదు. ఇప్పటికే నా స్థాయిని మించి మీరు నన్ను ప్రేమించారు. దీన్ని అలసుగా తీసుకుని నేను అక్కడికి వస్తే అందరూ నాన్న మాట్లాంటారు. ఎవరంటారా? ఎవరైనా అంటారు తాతయ్య. స్వచ్ఛమైన మీ ప్రేమ నాకు కావాలి కానీ ఆ సుఖాలు నాకెందుకు చెప్పండి? మీరు అమ్మ నాకు తోడుగా ఉన్నారు. ఇంతకంటే గొప్ప సంతోషం నాకు అక్కడెక్కడ దొరుకుతుంది చెప్పండి? మీరెక్కడున్నా మీ ప్రేమ నాతో ఉంటే నేను బాగుంటాను. చెప్పాను కదమ్మా, వీడిని మెకానిజం నేర్చుకోరంటే దాంతో పాటు మాటలు కూడా నేర్చుకున్నాడు. మొండి వెదవా. మరి వాళ్ళ అమ్మ పోలికే వచ్చిందో వాళ్ళ నాన్న పోలికే వచ్చిందో? రేపు మా అమ్మా నాన్నలు కలిసినప్పుడు అడిగి చెప్తానులే తాతయ్య. ఆ?
అవునరా చిన్న, ఇంతకీ ఆ రోజు నిన్ను కొట్టిందెవరు? అబ్బా డాడీ, ఆ సంగతి వదిలేయండి. ఇప్పుడు అది అవసరమా చెప్పండి? మళ్ళీ వీడు వెళ్ళి వాళ్ళతో గొడవ పడాలా? ఇక నుంచి ఆ సంగతి మీరు అడగొద్దు, వీడు చెప్పొద్దు, అంతే. ఆ, సరేనమ్మా. ఉమ్. ఏంటి అమృత నువ్వు చేసిన పని? నేను రానంటే రానన్న దానివి పని కట్టుకుని వెళ్ళి ఎందుకు ఆ చిన్నగాడిని కాపాడావు? ఆ చిన్నగాడు చేసిన ద్రోహం మర్చిపోయావా? ఆ కరుణ చేసిన తప్పులు క్షమించేశావా? వాళ్ళు లేకుంటే నీ కూతురికి ఈ పాటికి చక్కగా పెళ్ళైపోయి ఓ ఇంటికి కోడలుగా వెళ్ళేది. అంత ద్రోహం చేసిన మనిషికి సాయం ఎలా చేశావు అమృత? ఒకసారికి వాళ్ళకి బాధంటే ఏంటో తెలిసేలా చేయాల్సింది కదా, ఎందుకు వదిలేశావు? చూడు భార్గవి, మేము డాక్టర్ పూర్తి చేసి సర్టిఫికేట్ తీసుకునేప్పుడు మా అందరి చేత ఓ ప్రమాణం చేయిస్తారు. అదేంటో తెలుసా? రాగద్వేషాలు వదిలేసి మానవత్వం చూపించడమే ధ్యేయంగా పెట్టుకుంటాము అని. శత్రువుకైనా ప్రాణం పోసి నిజమైన డాక్టర్గా సేవలు అందిస్తాము అని ప్రమాణం చేశాను. ఈరోజు నేను చేసింది అదే భార్గవి. నాకు ద్రోహం చేసిన మనుషులు వాళ్ళని తెలిసి కూడా నేను వెళ్లి ప్రాణం పోశాను అంటే దానికి కారణం ఇదిగో ఈ తెల్లకోటికి నేనిచ్చిన గౌరవం, డాక్టర్గా నా వృత్తి ధర్మం.